ఈరోజు నేను మీకు మన పురాణాల్లోని 3 కథల గురించి చెప్తాను. వాటి వెనకున్న కారణం గురించి కూడా చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. అందుకే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? మనం శనిదేవుని దృష్టి నుంచి తప్పించుకోగలమా? అలాగే శివాలయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? శివుడి మెడలో పాము ఎక్కడి నుండి వచ్చింది? అసలు పురాణాల్లో పాములు ఎక్కడి నుండి వచ్చాయి? వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా నేను మీకు శనిదేవుని గురించి ఒక కథ చెప్తాను. ఇక్కడ మనం శివుని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి నారాయణ నారాయణ అంటూ నారదుడు శివుని దగ్గరకు వచ్చి ఇలా చెప్తాడు, ఈశ్వర, శనిదేవుడు మీ వద్దకు వస్తున్నాడు, మీపై దృష్టి పెట్టడానికి అని చెప్తాడు. అయితే శివుడు ఇలా అంటాడు, శనిదేవుడు నా మీద దృష్టి పెట్టగలడు, నేను ఒక చోటుకు వెళ్లి దాగిపోతాను, శనిదేవుడు నన్ను కనుక్కోలేడు అని చెప్పి గంగానది లోతుల్లోకి వెళ్లి కూర్చున్నాడు. సగం ఏడాది పూర్తయిన తర్వాత శివుడు బయటకు వచ్చి శనిదేవుడి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు, నేను ఒక చోట వెళ్లి దాగిపోయాను, నువ్వు నన్ను వెతికినా దొరకలేదు. అయితే శనిదేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ మహాదేవా, ఈ చలి వాతావరణంలో నువ్వు శ్వాస ఆపుకొని సగం ఏడాది నీటిలో వెళ్లి కూర్చున్నావు, ఇదే కదా నా దృష్టి అని చెప్పాడు. అయితే శివుడు అయ్యో అనుకున్నాడు. అయితే ఇది ఒక కథ. ఇక్కడ శివుడు కూడా శనిదేవుని దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా శనిదేవుని దృష్టి నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అతని దృష్టి పడిన వారికి శని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు శనిదేవుని గురించి చెప్పింది ఒక కథ మాత్రమే, కానీ శనిదేవుడు కూడా ఈ శివుని యొక్క ఒక రూపం అని చెప్తుంటారు. అయితే ఇప్పుడు శివుని గురించి కాకుండా గణేశుని గురించి ఒక కథ చెప్తాను. చిన్నప్పుడు గణేశుడు, కార్తికేయుడు ఎక్కువగా గొడవ చేసేవారు. వాళ్ళు చిన్నవాళ్ళైనా కూడా ఎవరు ఎంత బలవంతులు అని గొడవ పడేవారు. వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఒకసారి శివపార్వతుల దగ్గరకు వెళ్లారు. అయితే శివపార్వతులు ఇలా చెప్పారు, మీరు మీ వాహనాల్లో కూర్చొని ఎవరైతే భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముందుగా తిరిగి వస్తారో వాళ్ళే ఈ పోటీలో విజేత అని చెప్పారు. అయితే కార్తికేయుడు తన మయూర వాహనంపై ఎక్కి వెళ్లిపోయాడు. గణేశుడు ఆ కుడి వైపున ఎలుకపై ఉన్నాడు. ఆ తర్వాత కార్తికేయుడు భూమి చుట్టూ ఎక్కడికి వెళ్ళినా తనకంటే ముందే ఎలుక పాదముద్రలు కనిపించేవి. మొదటి రౌండ్ లో ఎలుక పాదముద్రలు కనిపించాయి. రెండవ రౌండ్ లో ఇంకా ఎక్కువ పాదముద్రలు కనిపించాయి. అదే వంక మీద ఎక్కడో గణేశుడు కనిపిస్తున్నట్లు కార్తికేయుడు ఆలోచనలో పడిపోయాడు. ఒక ఎలుక ఎలా నాకన్నా నా మయూర వాహనం కన్నా ముందుగా వెళ్తుంది అని అనుకున్నాడు. అయితే కార్తికేయుడు 3 ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చినప్పటికీ గణేశుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ ఎలుక కూడా ఉంది. అయితే కార్తికేయుడు ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. అయితే గణేశుడు తన బుద్ధితో శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశానని చెప్తాడు. అందుకే కార్తికేయుడు కంటే ముందే గణేశుడి భూమి చుట్టూ ప్రదక్షిణలు ముగిశాయని చెప్పాడు. అందుకే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తాం. అలాగే మనం చాలా పాములను చూసి ఉంటాం. కానీ పురాణాల్లో పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారం ఋషి కశ్యపుడికి 2 భార్యలు. ఒకరి పేరు కద్రు, మరొకరు వినత. వారు కశ్యపుడికి తన ప్రార్థనలు, తపస్సుల కోసం సహాయం చేశారు. అయితే ఒకరోజు కశ్యపుడు ఇలా అన్నాడు, మీరు నా తపస్సులకై చాలా సహాయం చేశారు, మీరు ఏదైనా వరం కోరుకుంటారా అని అడిగాడు. అయితే కద్రు 100 గుడ్లను కోరుకుంది. అలాగే తను కోరుకున్న 100 పిల్లలు కూడా చాలా శక్తివంతులై ఉండాలని కోరుకుంది. వాళ్ళను చూసి మనుషులందరూ భయపడాలి అని అడిగింది. అయితే కశ్యపుడు సరే అన్నాడు. అయితే కద్రు 100 గుడ్లను పెట్టుకుంది. ఆ గుడ్లన్నీ కూడా నూనెలో పెట్టి వేయించేవారు. అప్పుడప్పుడు అవి సమయానికి పుట్టి చీలిపోయేవి. తర్వాత వినత చెప్పింది, నాకు తక్కువ పిల్లలు వచ్చినా సరే కానీ కద్రు పిల్లల కన్నా శక్తివంతమైన పిల్లలు కావాలని కోరుకుంది. అయితే కశ్యపుడు సరే అన్నాడు. ఆమెకు 2 పెద్ద గుడ్లు వచ్చాయి. వాటిని కూడా వేయించడానికి పెట్టారు. అయితే సమయం వచ్చాక వాటి నుంచి సంపూర్ణమైన పిల్లలు బయటకు వస్తారు. అయితే కద్రు యొక్క 100 గుడ్లు సమయం వచ్చాక ఒక్కొక్కటిగా చీలిపోతూ వివిధ రకాల పాములు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి ఇప్పుడు శివుని మెడలో ఉన్న వాసుకి. అలాగే శేషనాగ మరియు మన పురాణాల్లో ఉన్న చాలా రకాల పాములు కూడా ఈ కద్రు యొక్క సంతానం. అయితే ఇదంతా చూసి వినత ఆతృతతో తన 2 గుడ్ల నుంచి ఒకదాన్ని పగలగొట్టేసింది. వాటి నుండి అర్ధ శరీరంతో, అంటే పై భాగం ఉండి కింద భాగం లేకుండా బిడ్డ బయటకు వచ్చింది. అది బయటకు వచ్చి, నేను నీతో ఉండను, ఎందుకంటే నువ్వు నన్ను సంపూర్ణంగా చేయలేదు అని కోపంగా ఎగిరిపోయింది. అయితే వినత సహనంతో ఉండి 2వ గుడ్డు పగిలేంత వరకు ఎదురు చూసింది. అయితే సమయం వచ్చాక ఆ గుడ్డు పగిలింది. ఆ గుడ్డు పగిలి బయటకు వచ్చింది గరుణ్. ఈ గరుణ్ అంటే విష్ణుమూర్తి వాహనం. ఈ గరుణ్ యొక్క అన్న అర్ధ శరీరంతో ఎగిరిపోయిన వాడు అరుణ్. ఈ రోజుల్లో అరుణ్ అంటే సూర్యుని 7 గుర్రాల రథాన్ని నడిపించే సారథి. గరుణ్ విష్ణుమూర్తి వాహనం. అతని అన్నయ్య అరుణ్, అతను సూర్యుని రథసారథి. అయితే కద్రు పిల్లలు అందరూ పాములు. మరియు వినత యొక్క కుమారులు అరుణ్ మరియు గరుణ్. వీళ్ళందరూ కూడా అక్కా చెల్లెల పిల్లలు.
వీరిలో చాలా శత్రుత్వం దాగి ఉంది. ఈ గెరున్ పాముల పక్కన నిలబడలేడు. అలాగే ఈ పాములు కూడా గెరున్ను చాలా ద్వేషిస్తాయి. అందుకే ఈ గెరున్ కథ ఒకసారి ఒక పాము భూమిపైకి రావడంతో మొదలవుతుంది. అయితే వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.